శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మహాదేవుడి యొక్క మహామృత్యుంజయ మంత్రము యొక్క వైభవాన్ని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మహామృత్యుంజయ మంత్రం అంటే ఏంటి? ఆ మంత్రానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉన్నది? అసలు ఈ మంత్రానికి అర్థం ఏంటి? ఈ మంత్రాన్ని జపం చేయటం వల్ల మరణం తప్పించుకోవచ్చా? అంటే మరణాన్ని జయించవచ్చా? ఈ మంత్రం ఏమిటి? ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమమృతాత్. కదా ఈ మంత్రం అందరికీ వచ్చిందే. ఈ మంత్రం ఇందులో ఉన్నటువంటి ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం మృత్యోర్ముక్షీయ అమృతాత్. ఈ పదాలకి ఎంతో అద్భుతమైన అమృతతుల్యమైనటువంటి అంతరార్థం ఉందో శ్రీ ఆంజనేయ స్వామి వారు మృత్యుంజయులు ఎలా అయ్యారో ఈ రోజున మనం తెలుసుకుందామా? మహామృత్యుంజయ మంత్రాన్ని మరణం జయించే మంత్రం లేదా త్ర్యంబక మంత్రం అని కూడా అంటారు. మహామృత్యుంజయ మంత్రం మానవులకి సంక్రమించేటటువంటి రోగాలను నయం చేయటంలో అత్యంత శక్తివంతమైనటువంటిది. ఇది శంకరుడి యొక్క గొప్ప మంత్రం. దీర్ఘాయుష్మంతుడైనటువంటి సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి మార్కండేయ మహర్షి ద్వారా సృష్టింపబడిందని పెద్దలు చెబుతారు. మార్కండేయ మహర్షి చేత వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉన్నది ఈ మృత్యుంజయ మంత్రం. ఒకసారి చంద్రుడు తన మామగారైనటువంటి దక్ష ప్రజాపతితోటి శపించబడి తన యొక్క ప్రకాశాన్ని కోల్పోయాడు. తన యొక్క ప్రభ కోల్పోయినాడు. అప్పుడు మార్కండేయుడు ఈ మంత్రాన్ని చంద్రుడికి ఉపదేశం చేసి కాపాడాడు. ఆ సోమనాథేశ్వరికి వెళ్ళి అక్కడ తన పేరుతో లింగాన్ని స్థాపించి అక్కడ శంకరుడికి అభిషేకం చేసి తనకు సంక్రమించినటువంటి రోగాన్ని పోగొట్టుకున్నాడు. శంకరుడి యొక్క జటాజూటంలో కూడా వెలిగేటటువంటి భాగ్యాన్ని పొందాడు. అదే సోమనాథేశ్వర్. మేము వెళ్ళొచ్చాం ఇటీవల జనవరిలో. ఈ మంత్రానికి ప్రతిపదార్థం ఏంటో ముందు చూద్దాం. మొట్టమొదటి పదం ఓం. ఓంకారం అనేది ఒక శ్లోకానికి కానీ ఒక మంత్రానికి కానీ ముందు పలికేటటువంటి ప్రణవనాదం. అసలు ఓంకారం గురించి ఒక వీడియో సపరేట్గా చేసుకుందాం. ఎందుకంటే ఒక 15 నిమిషాలు దాని గురించి మాట్లాడచ్చు. శివపురాణం అద్భుతంగా చెప్పింది ఓంకారం. ఓంకారంలో 5 రకాలు ఉన్నాయని. ఆ, ఊ, మా, అలాగే బిందువు, నాదం, ఇన్ని ఉన్నాయి దాంట్లో.
ఇక రెండో పదం త్ర్యంబకం. త్రయంబకం అనకూడదు, త్రియా, తాకు రావత్తు యావత్తు. అంబకం అంటే కళ్ళు, త్ర్యంబకం అంటే 3 కళ్ళు కలిగినటువంటి వాడు. 3 కళ్ళు ఎవరికి ఉన్నాయి? పురాణంలో శివుడికి మాత్రమే ఉన్నాయి. లలాటంలో కన్నుంది ఆయనకి. యజామహే అంటే పూజిస్తూ ఉన్నాము అని. సుగంధిం సుగంధభరితుడు. పుష్టి పోషణనిచ్చి మానవుల యొక్క పెరుగుదలకి తోడ్పడేవాడు. శక్తివర్ధనం అంటే అధికంగా పెరిగేటట్లు చేసేవాడు. అంటే పుష్టి అంటే ఏమిటి ఇక్కడ? పోషణనిచ్చి పెరుగుదలకు తోడ్పడేటటువంటి శక్తి. వర్ధనం అంటే ఏమిటి? పెంచేటటువంటి వాడు, పెంపొందించేవాడు. ఊర్వారుకం అంటే దోసపండు. మనం దోసకాయ తెచ్చుకొని పచ్చడి, పప్పు, సాంబారులో అన్నిట్లో వాడుకుంటాం దోస. అయితే ఈ దోస పండు మాత్రం, దోసకాయ తద్దినాల్లో పనికిరాదు. విచిత్రం అదే. ఇవా అంటే వలే. బంధనాత్ బంధాలని తొలగించేవాడు. ఇక్కడ బంధాలంటే ఏంటి? భవబంధాలు, సంసార బంధాలు. మృత్యోర్ మృత్యువు నుండి. అమృతాత్ అమృతత్వం కోసం అంటే అమరత్వం కోసం. మాం నన్ను. ముక్షీయ విడిపించు. ఇది అంటే స్థూలంగా తాత్పర్యం ఏంటంటే అందరికీ శక్తినిచ్చేటటువంటి ముక్కంటి దేవుడు శంకరుడు. ఆయన సుగంధభరితుడు. అటువంటి పరమశివుణ్ణి మేము పూజిస్తూ ఉన్నాం. ఆయన ఏం చేయాలి? పూజించినందుకు ఒక బాగా పండిపోయినటువంటి దోస పండు యొక్క ముచికని ఆ తీగ నుంచి ఎట్లా విడిపిస్తాడో, ఆ తొడిమ నుంచి ఎట్లా వేరు చేస్తాడో, అంటే అంత సునాయాసంగా, అంత తేలికగా మమ్మల్ని అమరత్వం కొరకు మృత్యు బంధాల నుండి విడిపించుగాక అని. ఈ మంత్రం యొక్క ప్రాశస్యం ఏంటంటే మనకు ఉన్నటువంటి తెలిసినటువంటి మంత్రాలలో గాయత్రి మంత్రంలాగా ఈ మహామృత్యుంజయ మంత్రం పరమ పవిత్రమైనది. వాస్తవానికి 96 కోట్ల మంత్రాలు ఉన్నాయి అని వేదాలు చెబుతున్నాయి. ఈ మంత్రం చాలా ప్రాచుర్యం పొందినటువంటిది. 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత షష్ఠి పూర్తి చేసేటప్పుడు కూడా కొంతమంది బ్రాహ్మణులను పెట్టి ఈ మంత్రాన్ని జపం చేయించి, ఆ జపంలో జపం చేసినటువంటి మంత్ర సంఖ్యలో 10% హోమం కూడా చేస్తారు. ఎందుకని? ఆ దివ్య దంపతులు 60 ఏళ్ల తర్వాత మళ్ళీ 70 ఏళ్ల వరకు ఆ 10 ఏళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతోటి, వ్యాధులు లేకుండా గడవాలి అనేటువంటి ఆలోచనతోటి మేము కూడా చేయించుకున్నాం. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, మహిమాన్వితమైనది, అత్యంత శక్తివంతమైనది. అంతేకాదు జనబాహుళ్యంలో మంచి ప్రాచుర్యం కూడా పొందింది. క్షీరసాగర మథనంలో మొట్టమొదట హాలాహలం పుట్టింది. దేవతలు రాక్షసులు దిక్కులు పెట్టి పారిపోతున్నారు, భయపడిపోయి దహించేస్తున్నది అది. అప్పుడు విష్ణువు దేవతలని దానవులని వెంట పెట్టుకొని కైలాసానికి వెళితే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉన్నారు. ఏమయ్యా విష్ణు, ఇలా వచ్చావేంటి వీళ్ళందరినీ తీసుకొని? వీళ్ళందరూ నీ బిడ్డలు, మీరు ఆది దంపతులు, వీళ్ళ కష్టం వచ్చింది అని పరమాత్మ చెప్పాడు విష్ణు భగవానుడు. అప్పుడు ఆ కాలకోట విషాన్ని అందరినీ రక్షించటం కోసం ఒక నేరేడు బండంత చేసుకొని దాన్ని నోట్లో వేసుకున్నాడు శివభగవానుడు.
అది కడుపులోకి వెళ్ళిపోతే కడుపులో ఉండే 14 లోకాలు దహించబడతాయని కంఠంలో పెట్టుకున్నాడు. గరళకంఠుడయ్యాడు. అలా కంఠంలో కాలకూట విషాన్ని పెట్టుకొని కూడా ఆయనకేం కాల, మృత్యుంజయుడైపోయినాడు. అందుకనే ఈ మంత్రం జపించిన వాళ్ళు కూడా ఆ రుద్రదేవుడి యొక్క ఆశీస్సులు పొంది మృత్యుంజయులు కాగలుగుతారు అనేటువంటిది నమ్మకం. మనకి నమ్మకమే కాదు, వాస్తవం కూడా అది. ఇది ఒక విధమైనటువంటి మృత సంజీవిని మంత్రం అని కూడా చెప్పచ్చు. అంటే ఈ మంత్రాన్ని జపించినంత మాత్రాన చిరస్థాయిగా ఇక్కడే సెలవేసుకొని ఉంటారు అని కాదు, దానికి కాదు. ఆ కాల మృత్యువు బారి పడకుండా ఉంటారు అనేది ముఖ్యమండి. రెండోది, వ్యాధులు లేకుండా ధనధాన్య సంపత్తితోటి సుఖంగా ఆనందంగా ఉంటారు. అంతేకాదు, మనకు ఆపదలు కలిగినప్పుడు కూడా ఈ మంత్రాన్ని మనం మననం చేసుకోవచ్చు. మంత్రం అంటే ఏమిటి? మననాత్ త్రాయతే ఇతి మంత్ర అని కదా. మననం చేసేవాడిని రక్షించేది మంత్రం. సాధారణంగా 3 సార్లు కానీ 9 సార్లు కానీ లేదా 3 యొక్క గుణకాల్లో దీన్ని పారాయణం చేస్తారు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల ఒక అద్భుతమైనటువంటి ప్రకంపనలు అక్కడి నుంచి బయలుదేరి మనలని ఆవరించి ఉన్నటువంటి దుష్ట శక్తులను తరిమి తరిమి కొడతాయి. తద్వారా మంత్రాన్ని జపించిన వాళ్ళకి ఓ శక్తివంతమైనటువంటి రక్షణ కవచం ఏర్పాటవుతుంది. ప్రమాదాలను బారి పడకుండా అపమృత్యువు లేకుండా ఉండేందుకు, అంతేకాకుండా దురదృష్టాల నుండి బయటపడేందుకు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువ మంది జపం చేస్తూ ఉంటారు. అంటే ఈ మంత్రానికి సర్వ రోగాలని పోగొట్టే శక్తి ఉంది. ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనేటువంటి పేరు కూడా ఉంది. ఎందుకని ఆయన ద్వారా లోకానికి తెలిసింది కాబట్టి. మార్కండేయ మహర్షి ఈ మంత్రాన్ని జపించి మృత్యువు నుంచి బయటపడ్డాడు. అంతేకాదు, 16 ఏళ్లకే ఆయనకి గండం. కల్పాంతం వరకు ఆయన జీవించి ఉండేటటువంటి వరాన్ని పొందాడు శంకరుడి నుంచి. ఇంకా పరమశివుడి యొక్క రుద్ర స్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి 3 కళ్ళను సూచిస్తూ మృత సంజీవిని మంత్రమని కూడా పిలువబడుతోంది. ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రం అనడంలో కూడా ఎంతో నిగూఢమైన అర్థం ఉంది. శివతత్వంలో 3 సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకని? ఆ స్వామి మొట్టమొదట త్రినేత్రుడు, 2 త్రిగుణాకారుడు, త్రిఆయుధుడు, 3 దళాలతో కూడినటువంటి బిల్వపత్రం అంటే ఇష్టపడేవాడు, 3 అడ్డురేఖలని నామంగా కలిగినటువంటి వాడు, అంతేకాదు త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలాన్ని ధరించినటువంటి వాడు, త్రికాలాధిపతి అంటే 3 కాలాలకి ఆధిపత్యం వహించేవాడు, త్రిలోక రక్షకుడు, 3 లోకాలకి రక్షకుడు. మరి ఆ స్వామి యొక్క మంత్రాన్ని జపించితే మనకి రక్షణ లభించకుండా ఎలా ఉంటుంది ఆలోచించండి. అందులో సందేహం ఏమీ లేదు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రాతకాలంలో 108 సార్లు, అలాగే ప్రదోషకాలం సాయంకాలం పూట సూర్యాస్తమయానికి ఒక 15 నిమిషాల ముందు 15 నిమిషాల తర్వాత అరగంట కాలం ప్రదోషం. సాయంత్రం ప్రదోషం అంటే శివుడికి చాలా ఇష్టం. పార్వతీ పరమేశ్వర్లు ఆ ప్రదోష కాలంలో భూలోకం పైన తిరుగుతూ ఉంటారట. అందుకని ఆ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. ఆ ప్రదోష కాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిద్రాలు వాళ్ళ దరిదాపులు కూడా రావు.
ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకి అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. భగవంతుడు మొట్టమొదటగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది, ఆ తరువాత చెవులకు వినపడేటట్లుగా ఓంకార నాదం వినపడింది అని, ఆ నాదమే ప్రణవ నాదమని చెప్పబడింది. ఈ ప్రణవ నాదం ఒక శక్తి రూప ధ్వని. ఆ మంత్రం జపిస్తూ ఉంటే ఓంకారాన్ని, ఆ ధ్వని తరంగాలు మన చుట్టూ చెడు శక్తులని రాకుండా చేస్తుంది. అంటే ఓంకారం అనేది శక్తి స్వరూపమైనటువంటి ధ్వని. ఆ ఊ మా ఈ 3 అక్షరాల సంగమమే ఓంకారం. ఋగ్వేదం నుండి అకారం తీసుకున్నారు, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మకారం పుట్టింది. ఆ 3 సంగమంతో ఓంకారం పుట్టింది. అంటే అకార ఉకార మకారాలు త్రిమూర్త్యాత్మకం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినటువంటి బీజాక్షరాలవి. చూసారా? అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం శివుడు. ఓంకారానికి మూలం ఏమిటయ్యా అంటే నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకి ఉపకరిస్తూ ఉంటుంది. సన్యాసులు కూడా ఓంకారం మాత్రమే జపించాలి. అందుకే ప్రతి మంత్రం కూడా ఓంకారంతోనే ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తూ ఉంటుంది. అందుకనే తొలుత ఓంకారములేని మంత్రమును కొరగానివి పెమ్మయ సింగధీమణి అని మనం చాటు పద్యాలు కూడా ఉన్నాయి. చూసారా? వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు తొలుతను ఓంకారము లేని మంత్రము కొరగానివి పెమ్మయ సింగధీమణి అని మా చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఆ రోజుల్లో తెలుగు మాస్టర్లు అంత అద్భుతంగా చెప్పేవాళ్ళు. అందుకనే మా యొక్క బ్రెయిన్ యొక్క అడుగు పొరల్లో నిక్షిప్తమైపోయినాయి ఆ పద్యాలు. అంత గొప్పగా చెప్పారు మహానుభావులు. ఈ సమయంలో నా గురుదేవులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. నా దగ్గర చదువుకునే పిల్లలకు కూడా ఎంతో కొంత నేర్పటానికి ప్రయత్నించాం. అది మా గురుదేవుల నుంచి మాకు వచ్చినటువంటి ప్రేరణ. నామం అనేది శబ్దానికి ప్రతీక. సర్వ శబ్దాలను తన లోపల నిమగ్నం చేసుకునేటువంటి శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందు ఉంటుంది. ఆ మంత్రానికి శుభాన్ని మంగళాన్ని చేకూరుస్తుంది ఆ ఓంకారం. అందుకే దేహానికి ద్వారాలుగా చెప్పబడేటటువంటి ఇంద్రియాలన్నింటినీ సాధకుడు నిగ్రహించుకొని మనస్సుని స్థిరం చేసుకొని యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రార కమలంలో నిలుపుకొని పరబ్రహ్మస్వరూపమైనటువంటి ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించుకోవాలి. ఇక రెండవది త్ర్యంబకం అన్నారు. భూత భవిష్యత్ వర్తమానాలకి శివుడి యొక్క 3వ నేత్రం ప్రతిరూపంగా చెప్తారు. ఇంద్ర అగ్ని సోమతత్వాలను కలిగి ఉన్నందువల్ల శివుడు త్రినేత్రుడుగా పిలువబడుతూ ఉన్నాడు. త్ర్యంబకం అంటే 3 కళ్ళు అని అర్థం. శివుడి యొక్క భ్రూమధ్యంలో ఉన్నటువంటి సూక్ష్మరూపమైనటువంటి నేత్రమే 3వ నేత్రం. ఈ నేత్రం అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని కూడా పిలుస్తారు. శివుని 3వ నేత్రానికి దహించే శక్తి ఉంది, సంజీవన శక్తి కూడా ఉంది, బతికించే శక్తి కూడా ఉంది. ఆ స్వామి తన ప్రసన్న వదనంతో చల్లటి చూపులతో మనల్ని సదా రక్షిస్తూ ఉన్నాడు. అందుకే
ఆ స్వామిని త్రయంబకుడు అని మనం కీర్తిస్తూ ఉన్నాం. యజామహి అంటే ధ్యానిస్తున్నాను అని అర్థం. అంతేగా మరి సర్వవేళలా మనకు రక్షణగా ఉన్న స్వామిని మనం మనస్ఫూర్తిగా ధ్యానించాలి కదా. ఒకప్పుడు క్షీరసాగర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు పొగలుగొక్కుతూ హాలాహలం వచ్చింది. ఆ ప్రచండ జ్వాలలకి సమస్త లోకాలు తల్లడిల్లిపోయినాయి. సర్వత్రా ఆర్తనాదాలు, హాహాకారాలు మిన్నుముట్టినాయి. అప్పుడు సమస్త లోకవాసులు స్వామిని ధ్యానించారు. ఆ దృశ్యాన్ని చూసి కరిగిపోయినటువంటి స్వామి హాలాహలాన్ని తన కంఠంలో నిలబెట్టుకుని నీలకంఠుడై సమస్త లోకాలని రక్షించాడు. అందుకని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. సుగంధిం, సు అంటే మంచిదైన, గంధము అంటే సువాసన, సువాసన వచ్చే ద్రవ్యం. ఆ స్వామి మన మీద మంచి సువాసనలతో కూడుకున్నటువంటి గంధాన్ని, నలుదిక్కుల పరిమళాలను వెదజల్లినట్లుగా మనల్ని తన భక్తజన వాత్సల్యం అనేటువంటి సుగంధాన్ని ఇచ్చి పెంచి పోషిస్తాడు. ఆయనకి తన పిల్లలమైనటువంటి మన పట్ల అలవికానంత ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది. ఆయన ఎంత భక్తజన ప్రియుడు అంటే ఆ శంకరుడు ఆ స్వామిని పూజించడానికి ఒక మందిరం కావాలని కూడా అడగడు. ఒక చెట్టు కిందో, ఒక గుట్ట మీదో, ఒక పుట్ట మీదో ఎక్కడైనా ఆయన లింగాన్ని మనం పెట్టుకుని పూజించుకోవచ్చు. ఇన్ని నీళ్లు చల్లితే చాలు. ఆయనకి నైవేద్యం కూడా అక్కర్లా. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయతో జలాభిషేకం చేస్తే స్వామి సంతోషించి మన కోరికలు నెరవేరుస్తాడు. ఇక పుష్టివర్ధనం, మనం పుష్టిగా ఉండేటట్లు మనల్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆ శంకరుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు. సృష్టి యావత్తు ఆయన యొక్క ఆధీనంలోనే ఉంది. ఆయన మనందరినీ తప్పకుండా రక్షిస్తాడు. ఇందుకు గుహుడి యొక్క కథే ఒక ఉదాహరణ. శివపురాణంలో ఉంటుంది. గుహుడనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువుని చంపాలి అని, ఆహారంగా పొందాలని వెతికి వెతికి విసిగిపోయాడు. చీకటి పడుతున్నా వాడికంట ఒక్క జంతువు కనపడలా. శివలీల. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతన్ని వెంబడించింది. దాని బారి నుంచి తప్పుకోవడానికి ఈ వేటగాడు పరుగులు పెట్టాడు. ఓ చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతన్ని వదిలిపెట్టల. చెట్టు కిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడెప్పుడు దిగుతాడా, వాణ్ణి చంపేద్దామా తిందామా అని కాపుగా వస్తుంది. ఆ గుహుడు ఎక్కినటువంటి చెట్టు మారేడు చెట్టు. ఏమీ తోచకవాడు ఒక్కొక్క మారేడు ఆకుని తుంపి కింద విసిరేస్తున్నాడు. అయితే ఆ చెట్టు మొదట్లో ఉన్నటువంటి ఒక శివలింగం మీద పడుతూ ఉన్నాయి వాడు వేసేటటువంటి బిల్వదళాలు. ఆ రోజు శివరాత్రి కూడా. పులి భయంతో వేటగాడు గాని, వేట తినాలి అనేటువంటి కాంక్షతో పులి గాని నిద్రపోల. కావాలని కాకపోయినా జాగరణ చేశారు. అప్పుడు శంకరుడు రెండు జీవులకి మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వవ్యాపకుడైనటువంటి ఆ స్వామి మనందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఊర్వారుకం ఇవబంధనాం. దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమి నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలని అన్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తాడు. ఇక మృత్యోర్ముక్షీయ, అలా సమస్యల నుంచి గట్టెక్కించే శంకర భగవానుణ్ణి మనలని మృత్యువు నుంచి కూడా రక్షించమని కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ మృత్యు అంటే భౌతికమైనటువంటి మరణం కాదు. ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండడం కూడా మృత్యువుతో సమానమే. నిశ్చలంగా ఉంటాం, ధ్యానంలో యోగంలో ఉంటాం. భక్తి ప్రపత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉన్నది అనుకునేటటువంటి వాళ్ళకి లోకం అంతా వికారంగానే కనిపిస్తుంది.
ప్రతి విషయానికి సందేహపడేటటువంటి సందేహ ప్రాణికి అంత అనుమానాస్పదంగానే ఉంటుంది లోకం. ఇటువంటివన్నీ చావు లాంటివి. ఇలా మనల్ని అన్ని రకాల చావుల నుంచి విముక్తులను చేసి మన జీవితాలను సంతోషమయం చేయమని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. అమృతాత్. శంకరుడు అల్పసంతోషి, అందుకనే ఆయన్ని ఆశుతోషుడు అని పిలుస్తారు. సులభ ప్రసన్నుడు, క్షిప్ర ప్రసన్నుడు. అందుకే శ్రీనాథ మహాకవి ఆయనని ఈ విధంగా స్తోత్రం చేశాడు. శ్రీనాథుడైతే కాదు, నాకు తెలిసి మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రలో ఈ పద్యం ఉన్నది. కొంతమంది శ్రీనాథుడు అంటున్నారు, కాదు. శివుని శిరమున కాసిని నీళ్లు జల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవైచు కామధేనువతడింట గాడి బసరము అల్ల సురశాకి వానింట మొల్ల చెట్టు. ఆహా! శివలింగం మీద కాసిని నీళ్లు చల్లి, అభిషేకం చేసి కాదుట, నీళ్లు చల్లి అంటే లోపలికి మనల్ని రానీరుగా, అందుకని బయట నుంచే కాసిన చల్లొచ్చు. మారేడు పత్రిని శివలింగం మీద విసిరేసినప్పటికీ ఆ భక్తుని ఇంట్లో కామధేనువు వంటిది పశువుగా మారిపోతుంది. అంటే వాళ్ళింట్లో పశువు కామధేనువు అయిపోతుంది. వాడి దొడ్లో ఉండేటటువంటి చెట్టుందే అది కల్పవృక్షం అవుతుంది. వాడి దొడ్లో ఒక మల్లి చెట్టు ఉంది, అది కాస్త ఏమవుతుంది? కల్పవృక్షంగా మారిపోతుంది. అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి కామధేనువు, కల్పవృక్షం వాడింట్లో ఉంటాయి. అంతటి దయామయుడు పరమేశ్వరుడు. మనకున్న సప్త చిరంజీవుల్లో ఆంజనేయ స్వామి కూడా ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది కూడా శంకరుడే. ఆ కథ ప్రకారం రావణుడి యొక్క వధ తర్వాత అయోధ్యకు చేరుకున్న రామచంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అగస్త్యుడు మొదలైన మహర్షులంతా రామచంద్రమూర్తిని దర్శించడానికి వచ్చి హనుమంతుడిని పొగుడుతూ ఉన్నారు. అప్పుడు శ్రీరాముడు మహావీరుడినైనటువంటి లక్ష్మణుని ప్రశంసించలేదు. ఎందుకని హనుమంతుడిని పొగుడుతున్నారు అని అడిగేట తెలియనట్టుగా. అప్పుడు అగస్త్యాది మునులు హనుమంతుడు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడని, హనుమంతుడితో సరితూగల బలపరాక్రమవంతుడు ఎవడూ లేడని, అతడి బలం గురించి అతడికి తెలియకపోవడమే శాపమని, అందువల్లనే అతడు వాలిని చంపలేకపోయాడని, మీరు వచ్చేదాకా మీ చేత చంపించారని చెప్పారు. అట్లాగే శతయోజన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రం దాటి లంకని చేరడం, అతి సూక్ష్మ రూపాన్ని ధరించడం, సీతమ్మ వారిని దర్శించటం, లంకా దహనం, ఇటువంటివన్నీ సామాన్యులు చెయ్యలేరు అని చెప్పారు వాళ్ళు. అదేవిధంగా బాల్యంలోనే హనుమ రోజుల పిల్లవాడుగానే ఉన్నాడు. ఆ రోజుల్లోనే సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడి యొక్క వజ్రాయుధ ఘాతానికి గురై భూమి మీద పడ్డాడు. అప్పుడు ఆంజనేయుడి యొక్క తండ్రి వాయుదేవుడు కుమారుణ్ణి ఉజ్జయినికి తీసుకువెళ్ళి శివార్చన చేసి శివుడి యొక్క కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేటట్టు వరం పొందాడు. ఈ మధ్యనే ఉజ్జయిని కూడా వెళ్ళాం, మహాకాళేశ్వరుని దర్శించాం. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయుడికి చిరంజీవిత్వాన్ని అనుగ్రహించినటువంటి హనుమత్ లింగాన్ని కూడా మనం చూడొచ్చు. హనుమతీశ్వర లింగం మేము చూసాం. ఈ విధంగా స్వామి తన భక్తులని మృత్యువు నుంచి కాపాడి ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని శ్రద్ధగా శుచిగా జపించుకొని అకాల మృత్యువుని, ప్రమాదాల బారి నుంచి రక్షణ పొందుదాం. మహిమాన్వితమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం వల్ల అద్భుతమైనటువంటి ప్రకంపనలు మన చుట్టూ ఆవరిస్తాయి. సమస్త దుష్టశక్తులు మన దగ్గరకు కూడా రావు. అంటే మృత్యువు శివుడికి ఒక ఊరగాయ లాంటిది అని కూడా చెప్తారు. అంటే ఊరగాయ మనం ఎలా కమ్మగా చప్పరిస్తామో మృత్యువును ఆ విధంగా చప్పరిస్తాడు.
యముణ్ణి ఎడంకాలతో తన్ని పడగొట్టాడు పరమేశ్వరుడు మార్కండేయుని రక్షించేటప్పుడు. మృత్యువుని జయించాలి అనుకునే వ్యక్తులు పరమేశ్వరుడి యొక్క రక్షణ కోరితే సరిపోతుందని ఋగ్వేదం కూడా చెబుతోంది. తనను ఆశ్రయించే వారి యొక్క మృత్యువుని నివారించేవాడు కాబట్టి శివుడిని మృత్యుంజయుడు అని కూడా పిలుస్తున్నాం. ఎవరైతే శివుడిని ఉపాసిస్తారో వాళ్ళకి ఆ జన్మలోనే కర్మ సంచయాన్ని, అంటే ఆగామి కర్మలతో సహా పటాపంచలు చేసే శక్తి శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా, శుచిగా, భక్తిగా పఠించి జపం చేసి మనమందరం కూడా ఆయురారోగ్యాలను పొందుదాం అని మీతో ఈ 4 మాటలు ముచ్చటించే భాగ్యం కలిగిస్తున్నందుకు మన మోహనవాణి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారామాంజనేయులు గారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ మన అందరికీ ఆ పరమేశ్వరుడు చక్కటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి రక్షించాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.